బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ దోమలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన భారీ దోపిడీ ఘటనలో 2 కోట్ల రూపాయలు విలువ చేసే బంగారం తస్కరించారు. దోమలగూడ ప్రాంతంలోని అరవింద్ కాలనీలో ఉన్న బంగారం వ్యాపారి ఇంటిని దుండగులు లక్ష్యంగా తీసుకుని ఈ దోపిడీకి పాల్పడ్డారు. దుండగులు సృష్టించిన తీరును చూస్తే సినిమాలో చూపించే విధంగా ప్లాన్ చేసి దోపిడీ చేపట్టారు. దోపిడీ సమయంలో దుండగులు 10 మంది కలిసి వ్యాపారి ఇంట్లోకి చొరబడి అక్కడున్న వారిని కత్తులు, తుపాకులతో బెదిరించారు. వ్యాపారి రంజిత్, అతని సోదరుడి కుటుంబ సభ్యులపై ఈ దాడి జరిగింది. ఈ దాడిలో దుండగులు ఇంట్లోని లాకర్ను బద్దలు కొట్టి 2.5 కిలోల బంగారం, 3 మొబైల్ ఫోన్లు, ఒక ఐట్యాబ్ను అపహరించారు. అయితే వాళ్ళు సీసీటీవీ ఫుటేజ్లను గుర్తించకుండా ఉండేందుకు డీవీఆర్ను ఎత్తుకెళ్లారు. ఈ దాడి సమయంలో వ్యాపారి రంజిత్ కు తీవ్ర గాయాలయ్యాయి. దుండగుల కత్తులతో అతనిపై దాడి చేయడంతో అతను రక్తస్రావంతో బాధపడుతున్నాడు. ఈ ఘటనపై దోమలగూడ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆధారాల సేకరణ కోసం క్లూస్ టీం రంగంలోకి దిగింది. బాధిత కుటుంబ సభ్యుల నుంచి సమాచారం సేకరించి దుండగుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. పోలీసులు బాధితుడి ఇంటి పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. దుండగుల స్కెచ్లు తయారు చేసి వీరి కదలికలపై నిఘా పెట్టారు. సంఘటన స్థలంలో అందుబాటులో ఉన్న ఆధారాలను సేకరించి దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ ఘటనతో వ్యాపారి కుటుంబం తీవ్ర భయాందోళనకు గురైంది. అయితే బాధితుడి ఇంట్లోకి దుండగులు చొరబడటంతో తెలిసిన వారే ఈ తరహా ప్లాన్ చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. బాధితుడు స్టేట్మెంట్ రికార్డ్ చేసిన పోలీసులు గత కొన్ని రోజులుగా ఆయనకు జరిగిన పరిణామాలను విశ్లేషిస్తున్నారు.